చుట్టాలు చుట్టాలు కాకపోరు. నేను ఇది ఈరోజు కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ ఫ్యాన్స్కి కూడా. మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని మీరు కొట్టుకొని మీరు పడుతున్నారు తప్ప వాళ్ళ కుటుంబాలు రెండు ఒకటే. వాళ్ళు వేరు కాదు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ, మేనత్త మేనల్లుడు. దయచేసి ఆ కుటుంబంలో ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉంటారు. మీరు ఒక్కటి, నేను అల్లు అర్జున్ గారి విషయంలో అందరూ వచ్చారండి. మొత్తం టోటల్గా బాబు నేను వచ్చాను, మస్తరు వేసుకోవాలి, నేను వచ్చాను, నేను రిపోర్ట్ చేశాను చూసుకోండి, నాకు మైక్ ముందు పెట్టి నేను వచ్చాను చూసారా, నా నమ్మకం చూసారా అనే టైపులో చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా వచ్చారు. చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత దాకా వచ్చారు. ప్రతి వాళ్ళు మళ్ళీ కౌగులించుకోవడం, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం. అంటే మేమందరం టోటల్గా ఆయన సంఘీభావం తెలిపామని. తప్పులేదు, మంచిదే. కానీ నేను ఈ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, చిరంజీవి గారి ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అని ఒకరు తయారయ్యి, అల్లు అర్జున్ గారి ఆర్మీ అని ఇంకొకరు తయారయ్యి, మొత్తం టోటల్గా ఇద్దరు కలిపి సోషల్ మీడియాలో వార్ చేసి కొట్టుకున్నారు. నేను మళ్ళీ అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. ఈరోజు పుష్పాని ఎవరు ఆపలేరు, పుష్పాని ఎవరు ఆపలేరు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, సినిమా ఆ రోజు ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే, ఫ్యాన్స్ అనేది మీకు భార్య పిల్లలు తల్లి తండ్రి ఉంటారు. మీరు ఇలా కొట్టుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఈరోజు చక్కగా కూర్చొని హ్యాపీగా లంచ్ డిన్నరు టిఫిను బాబాయ్ అబ్బాయి అందరూ బాగున్నారా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు రేట్లు ఇచ్చారు, ఈయన బాబాయికి థ్యాంక్స్ చెప్పాడు. మామయ్యకి వచ్చి అల్లుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అల్లుడి ఇంటికి వెళ్ళారు. కూడా చిరంజీవి గారే మాట్లాడారని అంటున్నారండి. అంటే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడ్వకేట్ని కూడా చిరంజీవి గారే మాట్లాడి, ఆయన ఫ్రెండ్ కదా. నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా, చిరంజీవి గారు మాట్లాడారా, లేకపోతే ఇంకొకరు మాట్లాడారా అని పక్కన పెట్టేది. జగన్మోహన్ ఈజ్ నిరంజన్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది రాజ్యసభ సభ్యుడు, వన్ ఆఫ్ ది ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ద చిరంజీవి గారు, బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ నాగార్జున గారు. అందుకే సినిమా ఇండస్ట్రీకి అదినాబాద్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఆయన్ని ఎవరు మాట్లాడారు అనేది, ఆయన సినిమా ఇండస్ట్రీలో వ్యక్తి ఇస్ నిరంజన్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేటు, ఇస్ ద అడ్వకేట్. ఆయన ఎవరికైనా వాదించవచ్చు, ఉమామహేశ్వర గారు ఎవరికైనా వాదించవచ్చు. అడ్వకేట్గా ఒకళ్ళతో తీసుకుంటారు, ఒక్కరికే ఉండరు కదా, ఈ డిఫరెంట్ ఉంటుంది. ఎవరు మాట్లాడారనేది పక్కన పెట్టేద్దాం, వాళ్ళు ఒకళ్ళతో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ మెగా వర్సెస్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కొట్టుకున్నది, తిట్టుకున్నది, గొడవ ఆడుకున్నది, వాళ్ళు అందరూ ఫూల్ అయ్యారు. మీరు నేను ఫూల్ అయ్యాం. ఇంకొకరు ఫుల్. నేను మాట్లాడలే ఫస్ట్ నుంచి, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారని చెప్పాను. ఎందుకంటే నేను ఫుల్ కాను, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. మోహన్ బాబు గారు మనోజ్ గారు కలిసే ఉంటారు, కలిసే వస్తారు. విష్ణుబాబు వాళ్ళంతా కలిసే ఉంటారు. మధ్యన మనం మాట్లాడితే పిచ్చివాళ్ళం అవుతాం. ఎందుకంటే ఫ్యామిలీ కలక్క తప్పదు. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. మన కుటుంబంలో మనకు ఉండవా, అలాగే ఉంటాయి. అలాగే మెగా ఫ్యామిలీలో కూడా చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈరోజు కలిశారు. ఈరోజు అల్లు అర్జున్ గారు, నాగబాబు గారు వెళ్ళారు కదా మొన్న, అలాగే చిరంజీవి గారు వెళ్ళారు కదా. మళ్ళీ ఆయన ఏం చేశాడు, స్వయంగా ఆయన ఇంటికి వచ్చి భార్య భర్తలు నాగబాబు గారు ఇంటికి వచ్చారు, ఆయన ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆయన బాధలో ఉన్నప్పుడు వీళ్ళు కష్టాల్లో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఆయన వచ్చాడు. అంటే మేనమామ ఇంటికి ఎలక మానడు. అందుకే చెప్పాను, అరవింద్ గారు అన్ని ఫంక్షన్లోకి వెళ్ళారు. మీరు మీరు గొడవలు ఆడుకోకండి. మెగా ఫ్యాన్స్ ఆర్మీ అనేది ఈయన ఆర్మీ అయినా మెగా ఆర్మీయే, ఆయన ఆర్మీ అయినా మెగా ఆర్మీ. మెగా స్టార్ చిరంజీవి గారు వేసిన ముళ్ళ బాటలో ఆయన నడిచాడు, వీళ్ళకి క్లీన్ రూట్ వేశాడు. ఇది ముళ్ళ బాటలో ఆయన నడిచాడు. ఇది అల్లు రామలింగ గారు సపోర్ట్ ఉండొచ్చు. అల్లు రామలింగ గారిని ఇప్పుడు తండ్రిగానే భావించాడు ఆయన. కనుక ఎక్కడ విభేదాలు లేవని మళ్ళీ అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి మీరు పిచ్చివాళ్ళు కాకండి. హీరో ఫ్యాన్స్ ఎవరు కూడా ఎక్కడ అభిప్రాయ భేదాలు మెగా ఫ్యామిలీలో లేవు, అల్లు ఫ్యామిలీలో లేవు. ఈరోజు మరి ఇంత ఇష్యూ జరిగినా తప్పమని మేనత్త వచ్చింది, మేనమామ వచ్చాడు, అందరూ వచ్చారు. నాగబాబు గారు స్వీట్ పెట్టారన్నారు, నాగబాబు గారు కూడా కలిశారు కదా. అంటే ఇష్యూస్ వేరేగా ఉండొచ్చు, ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కరికి ఉండొచ్చు. ఇప్పుడు నా అభిప్రాయం వేరుందమ్మా, నీ అభిప్రాయం వేరుంది. కనుక దయచేసి మనం ఫూల్ కావద్దు. మీరు ఎంతమంది చేశారు, ఒకవేళ ఇన్ కేసు మీరు వాళ్ళు కొట్టుకున్నారనుకోండి ఫ్యాన్స్, రేపు పోలీస్ స్టేషన్లో కేసు అయిందనుకోండి, లేకపోతే మీకేదైనా దెబ్బలు తగిలే అనుకోండి, బాధపడేది ఎవరో తెలుసా?
మీ భార్య, సభ్యులు. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, వాళ్ళు రేపు ఉదయం మీ మీద కేసు అవుతే రేపు మీ పిల్లలు స్కూల్కి వెళ్తే రేపు మీ నాన్నకి ఇలా కేసు అయిందంట అని అంటే బాధపడేది మన పిల్లలు, మన భార్య, మన తల్లిదండ్రులు. దయచేసి ఆ మచ్చ మనకుండిపోతుంది, వాళ్ళకు ఉండదు. తర్వాత మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి పలకరించరు. ఈరోజు రేవతి గారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అవ్వచ్చు, రేవతి గారి కొడుకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అవ్వచ్చు. బెనిఫిట్స్లోకి రావడం తప్పు, ఓకే వచ్చారు. బెనిఫిట్స్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు అంత ఫ్యాన్ అయ్యి ఈరోజు ఫ్యాన్ కోమాలో ఉన్నాడు. తల్లి చనిపోయిందని కూడా ఆ బిడ్డకు తెలియదు. ఈరోజు ఆ ఫ్యాను ఆ ప్రాణం తీసేసింది. ఈరోజు ఆ ఆడపిల్లకి తల్లిని ఎవరైనా ఇవ్వగలమా? ఇప్పుడు ఆ తల్లి ఆ బాబు వచ్చి బయటకు వచ్చి కోమా నుంచి బయటకు వచ్చింది, నా తల్లి ఏది అంటే ఈ సమాధానం ఎవరు చెప్తారు? అంటే మనం ఫ్యాన్స్ ప్రేమించవచ్చు, అతి ప్రేమ ఉండకూడదు. అతి ప్రేమ మనకు ఉండకూడదు. మనం ఎందుకు వెళ్ళాలి ఏంటి? అన్ని ₹100 టికెట్ పెట్టుకొని వెళ్ళారు పాపం. వెళ్ళి మీ ప్రాణం తీసుకోవడానికి ఆ టికెట్ కొనుక్కున్నారా? వాళ్ళు చూడటానికి వెళ్ళి మీరు మీ ప్రాణం తీసుకున్నారు. అతి ప్రేమ అంటారు, అతిగా మీరు ప్రేమిస్తున్నారు అంటారు. దయచేసి ఫ్యాన్స్ ఉండొచ్చు, తల్లి తండ్రి తర్వాతనే మన పిల్లల తర్వాత, మన భార్య తర్వాతనే. కనుక దయచేసి మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది నేను చూసా, మనందరం పిచ్చి వాళ్ళమే, వీళ్ళు ఒకటైపోయారు, వీళ్ళు కలిసిపోయారు, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు నిజంగా పిచ్చివాళ్ళు కాదు. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాం, వాళ్ళ కుటుంబం అంతా ఒకటే ఉంటుంది. వాళ్ళ కుటుంబమే కాదు, ఆల్ హీరోస్ అంతా కలిసే ఉంటారు. ఆల్ హీరోస్ అంతా కలిసి ఉంటారు. అందుకనే ప్రతి సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రతి హీరో సినిమా మీరు వెళ్ళి చూడండి. మీ హీరోని ప్రేమించడం తప్పలేదు, ఎదుటి హీరోని ద్వేషించొద్దు, ఎదుటి వాళ్ళని ద్వేషించొద్దు. కంటెంట్ బాగుంటే 10 మందికి చెప్పండి, కంటెంట్ బాగలేకపోతే చెప్పడం మానేయండి తప్ప దయచేసి మీలో మీరు ఫ్యాన్స్గా గొడవలు పెట్టుకోవద్దు అనేది మళ్ళా నేను ఫ్యాన్స్ అందరికీ నా విన్నపం. కనుక దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.